సో 2024లో అంటే ఈ సంవత్సరంలో మన యూట్యూబ్ ఛానల్ ప్లాన్ ఏమిటి? సో 2024లో మనం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా సో ఏ వీడియో చేయబోతున్నాం, సో మన యూట్యూబ్ ఛానల్ యొక్క లక్ష్యం ఏంటిది, సో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో మన యూట్యూబ్ ఛానల్లో నేను ఈ ముఖ్యంగా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే మెయిన్ ఫస్ట్ ఆప్షన్ అది వచ్చేసి రైల్వే మీద ఫోకస్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో మనకు 2024 మొత్తంలో ఇలాంటి వీడియోసే మీకైతే రాబోతున్నాయి మన యూట్యూబ్ ఛానల్లో. సో ఫస్ట్ వచ్చేసి రైల్వేలో ప్రీవియస్ పేపర్స్ అయితే నేను ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇవన్నీ పబ్లిక్ ఉపయోగపడేటటువంటి ప్రీవియస్ పేపర్లు అంటే మనకి ఇప్పుడు ఏఎల్పికి సంబంధించి మనం స్టార్ట్ చేసినాం. ఏఎల్పి కానీ గ్రూప్ డి కానీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా లూస్ ఎంట్రీలో మనకు లాస్ట్లో స్టాటిక్ జీకే ఉంటుంది. సో స్టాటిక్ జీకే మొత్తం ఈ 2024లో ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు రైల్వే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు రైల్వేకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకోటి మన యూట్యూబ్ ఛానల్లో మీకు అందరికి తెలిసిన విషయమే. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించినటువంటి క్లాస్ అనేవి ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో అవి మీరు చూడొచ్చు. నెక్స్ట్ బ్యాంక్స్, నేను ఆల్రెడీ బ్యాంక్ జాబే చేస్తూ ఉన్నా. సో నేను నంద్యాలలో ప్రిపేర్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సార్లు బ్యాంకింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా బాగా అనిపించుండే. ఇంకోటి నేను స్వయంగా బ్యాంకులో పనిచేసి, ఇంకోటి బ్యాంకులో మనం స్వయంగా చాలా అంశాలు ఇప్పుడు డీడీ కానీ చెక్ కానీ మనం చూసి మేము చెప్పేటటువంటి అంటే సో మన బ్యాంకులో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సో ఆ ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళు చెప్పేటటువంటి అవేర్నెస్ క్లాసులు బాగుంటాయి కాబట్టి బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించిన అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఇంకోటి బ్యాంకింగ్ విషయంలో నాకు పీజీడీబీఎఫ్ అనేటటువంటి కోర్సు కూడా నేను కంప్లీట్ చేసిన, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. సో పీజీడీఎఫ్ అనే కోర్సు చేసి నేను బ్యాంకింగ్లో అట్లీస్ట్ 1 year అయితే సబ్జెక్ట్ పరంగా చాలా నేర్చుకున్నాను అనమాట. సో ఆ నాలెడ్జ్ కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బ్యాంకింగ్లో చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీష్లో పెట్టుకుంటారు కాబట్టి సో ఇంగ్లీష్లో నేను ఒక మంచి పుస్తకాన్ని తీసుకొని దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్నటువంటి ఆలోచనలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అది బ్యాంకింగ్లో ఏమేమి టాపిక్స్ వస్తున్నాయో దానికి రిలేటెడ్గానే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత మనం ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఫస్ట్ రైల్వే, సెకండ్ వచ్చేసి బ్యాంకింగ్, థర్డ్ నేను అనుకునేది ఏంటంటే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అంశాల మీద నేను ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్ఎస్సిలో మనకు లూస్ ఎంట్రీకి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ బుక్ నేను ఒకటి పర్చేజ్ చేసిన. సో అవి నేను రెగ్యులర్గా అట్లీస్ట్ వారానికి 2-3 వీడియోస్ అయితే వచ్చేటటువంటి ప్లాన్ అయితే చేస్తా. సో ఆ బుక్ ఆబ్జెక్టివ్ బుక్ని అయితే మనం 2024 వరకు అయితే కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇవి కాకుండా మనకు రెగ్యులర్గా పడేటటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్స్ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ, సో అవి ప్రైవేట్ అయితే ప్రైవేట్ అని, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అని వాటి నోటిఫికేషన్స్ అయితే మీకు ఇస్తాం. నెక్స్ట్ ఏ ఎగ్జామ్స్కి ఏమేమి చదవాలో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, అట్లాంటి వీడియోస్ కూడా వస్తాయి. నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎట్లా క్రాక్ చేయాలనో మనం స్ట్రాటజీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ దాని తర్వాత కొంతమంది టాపర్లను తీసుకొని సో వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను నేను. సో అవి కూడా మనం ముందు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మోటివేషన్, నేను ఎప్పుడైనా కానీ నాకున్నటువంటి నాలెడ్జే కాకుండా నేను రెగ్యులర్ అట్లీస్ట్ వారానికి ఒక పుస్తకమైనా చదివేటటువంటి ప్రయత్నం చేస్తాను అనమాట. సో అందుకనే ఆ పుస్తకంలో ఉన్నటువంటి నాలెడ్జ్ని అంతా సమ్మరైజ్ చేసి మీ ముంగటికి హైలైట్ పాయింట్స్ లెక్క తీసుకొచ్చి సో మంచి మోటివేషనల్ వీడియోస్ అయితే మీకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా సో ఇప్పటి వరకు సో మన యూట్యూబ్ ఛానల్ చాలా సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నది. కాకపోతే ఇప్పటి వరకు నాకు పర్సనల్గా కానీ మనకు వాట్సాప్ గ్రూప్లలో కానీ లేకుంటే టెలిగ్రామ్ ఛానల్లో కానీ దరిదాపులో ఒక 20-30 మంది స్టూడెంట్స్ అయితే సార్ మాకు జాబ్ క్రాక్ అయింది అని చెప్పేసి మెసేజ్ అయితే పెట్టారనమాట. అంటే సో మేము జాబ్ క్రాక్ చేయడంలో సో మీ వంతు పాత్ర కూడా ఉంది సార్ అని చెప్పేసి మెసేజ్ పెట్టారనమాట. సో నా వల్లనే వాళ్ళు జాబ్ క్రాక్ చేశారని చెప్పేసి నేను చెప్పట్లేదు. సో కానీ వాళ్ళ జాబ్ క్రాక్ చేయడంలో మన యూట్యూబ్ ఛానల్ పాత్ర కూడా చాలా ఉన్నదని చెప్పేసి చెప్పారు అనమాట. సో అవే నేను చాలాసార్లు స్టేటస్ పెట్టుకొని చూపించిన మీకు. దాని తర్వాత సో ఈసారి నా టార్గెట్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ని సిన్సియర్గా నడిపించేసి ఇప్పుడు గతంలో మనకు 20-30 మంది అన్నారు కదా, సో అది కాస్త 2024 తర్వాత అట్లీస్ట్ 100 మంది అన్న మన యూట్యూబ్ ఛానల్ నుంచి, లేకుంటే మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ 100 మంది ఒకే రకమైనటువంటి ఉద్యోగం కాకుండా డిఫరెంట్ రకాల ఉద్యోగాలు క్రాక్ చేశారనేటటువంటి పదాలు వినాలనుకుంటున్నాను నేను. సో అట్లా మన యూట్యూబ్ ఛానల్ని తీర్చిదిద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇవి మన యూట్యూబ్ ఛానల్ యొక్క లక్ష్యాలు ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.